ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. కుంభరాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం మిత్రులారా. ఈరోజు మన అత్యంత ముఖ్యమైన జ్యోతిష్య కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మీ జీవితంలో మీరు కలలో కూడా ఊహించని ఒక షాకింగ్ నిజం గురించి తెలుసుకోబోతున్నాం. ఇది వింటే కుంభరాశి వ్యక్తులకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది, వారి మతిపోతుంది. ఇది సాధారణ విషయం కాదు. మీ జీవితానికి సంబంధించిన ఒక లోతైన రహస్యాన్ని ఈ వీడియోలో నేను చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. కాబట్టి ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. ఈ రోజు మీ జీవితంలో మీరు కలలో కూడా ఊహించని మార్పును తీసుకువచ్చింది. ఇది కేవలం ఒక సాధారణ రోజు కాదు. ఇది శ్రీహరి విష్ణువు మరియు లక్ష్మీమాత మరియు దుర్గామాత మరియు మహాదేవుడు మహాశక్తుల సంయుక్త ఆశీస్సులు మీ రాశిపై పడే ఒక అద్భుతమైన శుభ సంయోగం. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీరందరూ ముందుగా ఈ వీడియోను తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇది కేవలం ఒక వీడియో కాదు, మీ జీవితాన్ని పూర్తిగా మార్చివేయగల ఒక దివ్య సందేశమని అర్థం చేసుకోండి. ఈ కార్యక్రమాన్ని చివరి వరకు తప్పకుండా చూడండి. అలాగే కామెంట్ సెక్షన్ లో జై దుర్గామాత, జై లక్ష్మీమాత, జై మహాదేవ మరియు జై శ్రీహరి విష్ణువు అని తప్పకుండా రాయండి. ఇలా రాయడం మర్చిపోవద్దు. ఈ 4 పవిత్ర నామాలు మీ జీవితంలో మూసి ఉన్న అదృష్ట ద్వారాలను తెరుస్తున్నారు. మరియు మేము దుర్గామాతను, లక్ష్మీమాతను మేము ప్రార్థిస్తున్నాము. మాత తన కరుణతో మీ జీవితంలో ప్రేమ, శ్రేయస్సు, సంపద, ఆరోగ్యం మరియు వారి ప్రేమ జీవితం మరింత వర్ధిల్లేలా చేయండి. ఇంట్లో సుఖశాంతులు నిలిచి ఉండేలా చూడండి. మరి సంపదకు ఎప్పుడు లోటు లేకుండా చేయండి. భగవంతుడా, వారి కలలను సాకారం చేయడానికి వారి దుఃఖాలను మీ పాదాల వద్ద చేర్చుకొని వారు విజయం మాత్రమే ఉన్నత మార్గంలో ముందుకు సాగేలా చేయండి. స్నేహితులారా, మీ జీవితంలో ఎదురయ్యే ప్రతి పోరాటం, ప్రతి అడ్డంకి, ప్రతి దుఃఖం వెనక ఒక అదృశ్య శక్తి పనిచేస్తుందని మీరు ఎప్పుడైనా అనుభవించారా? కొన్నిసార్లు మీరు చాలా కష్టపడ్డారు, తపస్సు చేశారు, నిజాయితీగా మీ కర్తవ్యాన్ని నిర్వహిస్తారు. అయినా ఫలితాలు మీకు అనుకూలకంగా ఉండవు. మరోవైపు మరొక వ్యక్తి అంత కష్టపడకుండానే అపారమైన సంపద, విజయం పొందుతున్నారు. ఈ వ్యత్యాసం ఎక్కడ నుండి వస్తుంది? ఈ రహస్యం మన లోపల లేదా మన చుట్టూ పనిచేసే అదృశ్య శక్తిలో దాగి ఉంటుంది. మంచి శుభవార్తలు అందుతాయి. మరియు ఈ రోజు మనం జ్యోతిష్యం మరియు వేదాంతంలో రాహువు అని పిలువబడే శక్తి గురించి మాట్లాడుకోబోతున్నాం. రాహువు అనేది సాధారణ పేరు కాదు మిత్రులారా. అది మన కోరికలు, మన భ్రమలు మరియు మన అపారమైన దురాశకు ప్రతీక. రాహువు అశాంతంగా ఉన్నప్పుడు అది మనకు ఆందోళన, భ్రమ, ఆర్థిక సమస్యలు, బంధాలలో దూరం కలిగిస్తుంది. కానీ రాహువు ప్రసన్నమైనప్పుడు జీవితంలో అకస్మాత్తుగా ధనం, సంపద, శ్రేయస్సు ప్రవాహం మొదలవుతుంది. ఇది విన్న తరువాత మీ మనసులో ఒక ప్రశ్న వస్తుంది. ఇది సాధ్యమేనా? ఒక ఛాయాగ్రహం, ఒక అదృశ్య శక్తి మన ధనం మరియు సుఖంలో జోక్యం చేసుకోగలదా? పరమహంస యోగానంద చెప్పినట్లుగా మొత్తం బ్రహ్మాండం శక్తితో నిండి ఉంది. మరియు శక్తి మన ఆలోచన ద్వారా, మన సాధన ద్వారా, మన కర్మల ద్వారా ప్రభావితమవుతుంది. మీరు సరైన సాధనంతో ఆ శక్తిని తాకితే రాహు వంటి ఛాయ్ కూడా మీకు మిత్రుడుగా మారగలడు. స్నేహితులారా, ఊహించండి, మీ జీవితంలో అకస్మాత్తుగా ఒక అవకాశం వచ్చింది. అక్కడ డబ్బు ఆగదు, ఒక అదృశ్య ప్రవాహం ప్రవహిస్తున్నట్లుగా మీ చేతులు బంగారు వర్షంతో నిండిపోతాయి. ఈ అనుభవం మనం ఈ రోజు చర్చించబోయే సాధనంతో సాధ్యమవుతుంది. కానీ దానికంటే ముందు ఒక క్షణం ఆగి ఆలోచించండి. మీ జీవితంలోని ప్రస్తుత పరిస్థితి, పేదరికం, పోరాటం, అప్పులు ఇవన్నీ మీ ఆత్మ ఎంచుకున్న పరీక్ష కాదా? ఈ జన్మకు ముందు మీరు రాహు పరీక్షను ఎదుర్కొని ధనం మరియు బౌద్ధికతకు మించిన దివ్య సాధన చేయాలని మీ ఆత్మ నిర్ణయించుకుంటే ఏం జరుగుతుంది? అవును మిత్రులారా, ఇది సాధ్యమే. ఈ రోజు ఈ క్షణం సాధారణమైనది కాదు. ఈ క్షణం మీ ఆధ్యాత్మిక జాగృతికి సంకేతం. కాబట్టి ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. కుంభరాశి జాతకులకు నేను మీకు చాలా ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను. రాహువును శాంతపరచడానికి దివ్యమైన మార్గం ఏమిటో మీరు వినడం కోసం బ్రహ్మాండం మిమ్మల్ని ఇక్కడికి తీసుకువచ్చింది.
రాహువు కేవలం ఆకాశంలో ఒక గణిత బిందువు కాదు మిత్రులారా, అది మీ లోపల ఉన్న అశాంత కోరికలకు ప్రతీక. మనం దురాశ, భ్రమ మరియు భయంలో చిక్కుకున్నప్పుడు రాహువు మరింత బలపడతాడు. మనం మన ఆలోచనలను ఉన్నత స్థాయికి పెంచుకున్నప్పుడు మన లోపల ఉన్న కాంతిని వెలిగిస్తాము. అప్పుడు రాహువు వణికిపోతాడు. మనల్ని బంధించిన ఆ శక్తి మనల్ని విముక్తి చేస్తుంది. మరియు పరమహంస యోగానంద తన బయోగ్రఫీ పుస్తకంలో సాధన అంటే మనలోని శక్తిని బ్రహ్మాండంలోకి శక్తితో అనుసంధానం చేయడం అని చెప్పారు. ఈ అనుసంధానం జరిగినప్పుడు గ్రహాలు మరియు నక్షత్రాలు కూడా మనకు సహాయం చేయడం ప్రారంభిస్తాయి. కాబట్టి ఈ రోజు ప్రశ్న ఇది కాదు, రాహు మీ జీవితంలో ఉన్నాడా లేడా అని. కుంభరాశి జాతకులారా, ప్రశ్న ఏమిటంటే ఈ దివ్య మార్గాన్ని తెలుసుకోవడానికి మరియు దానిని అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నారా? రాహు కూడా మీకు మిత్రుడిగా మారడం మీరు చూడడానికి సిద్ధంగా ఉన్నారా? మీరు చీకటి నుండి బయటపడి కాంతి మరియు శ్రేయస్సు వైపు ఎలా వెళ్ళగలరో చూడడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా ఉంటే కామెంట్ సెక్షన్ లో నేను సిద్ధంగా ఉన్నాను అని కామెంట్ చేయండి. మరియు స్నేహితులారా, ఇప్పుడు నేను మీకు ఆ మార్గం గురించి చెప్పబోతున్నాను. కానీ అంతకు ముందు మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలి. ధనం అంటే కేవలం నోట్లు లేదా బంగారం, వెండి కాదు. ధనం ఒక శక్తి. ఈ శక్తి మీ వైపు ఉన్నప్పుడు డబ్బు సంపాదించే అవకాశాలు స్వయంగా మీ వద్దకు వస్తాయి. ఈ శక్తి మీకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు మీరు ఎంత ప్రయత్నించినా డబ్బు మీ చేతిలో నిలవదు. రాహువు ఇదే శక్తిని ప్రభావితం చేస్తాడు మిత్రులారా. అందుకే అతనిని శాంతపరచడం, ప్రసన్నం చేసుకోవడం మరియు అతనిని మన మిత్రుడిగా చేసుకోవడం చాలా అవసరం. మరియు స్నేహితులారా, రాహు శాంతి కోసం పాటించవలసిన మార్గం ఏమిటి అంటే ఈ మార్గం ధ్యానంతో మొదలవుతుంది. మీరు ఉదయం సూర్యుడిని మొదటి కిరణాలు ఆకాశంలో వ్యాపించినప్పుడు కళ్ళు మూసుకొని కూర్చొని మీ మనసులో ఒక దివ్యమైన నీలి జ్వాల మీ తలపై మెరుస్తున్నప్పుడు ఊహించుకోండి. ఈ జ్వాల రాహువుకు ప్రతీక. మీరు అతనికి భయపడకండి, మీరు అతని నుండి పారిపోకండి. మీరు ఆ జ్వాలను ప్రేమతో చూసి మీ హృదయం నుండి చెప్పండి, ఓ బ్రహ్మాండ శక్తి, నేను నిన్ను అంగీకరిస్తున్నాను. నేను నిన్ను శాంతితో నింపుతాను. నేను నిన్ను ధనం మరియు శ్రేయస్సు ప్రవాహానికి మధ్యమంగా మారుస్తాను అని చెప్పండి. మీరు ఈ భావాన్ని మేల్కొల్పినప్పుడు మీ ఉపచేతన మనసు రాహువుతో శక్తిని మార్చడం ప్రారంభిస్తుంది. గుర్తుంచుకోండి, ఈ మార్గం కేవలం బాహ్య కర్మ కాదు, ఇది ఒక అంతర్గత ప్రవర్తన. మిత్రులారా, మీరు మీ లోపలి నుండి రాహువును ప్రసన్నం చేసుకున్నప్పుడు బయటి పరిస్థితులు స్వయంగా మారుతూ ఉంటాయి. మీ అకస్మాత్తుగా డబ్బు వచ్చే అవకాశాలు కూడా లభిస్తాయి. వ్యాపారంలో పురోగతి ఉంటుంది మరియు అప్పుల తలుపులు నెమ్మదిగా మూసుకుపోతాయి. అందుకే దీని దివ్యమైన మార్గం అన్నారు. ఒక మార్గం కేవలం మాటల్లో ఉండకూడదు. మీరు దానిని ప్రతిరోజు మీ జీవితంలో ఒక భాగంగా చేసుకోవాలి. మరియు స్నేహితులారా, అలాగే ఈ ఒక చిన్న మంత్రం పఠించడం ద్వారా రాహు మీ వశమవుతాడు. అది ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. ఆ మంత్రం ఏమిటంటే ఓం రంగ్ రహవే నమః. మీరు ఈ మంత్రాన్ని రోజుకు 108 సార్లు ప్రశాంతమైన మనసుతో జపిస్తే అది మీ ఆలోచనలను కూడా శుద్ధి చేస్తుంది. మరియు ఆలోచనలు శుద్ధి అయినప్పుడు ధనం అయస్కాంతంలా మీ జీవితంలోకి ఆకర్షించబడుతుంది. కొంతమంది మనుషులు ఎక్కడికి వెళ్లినా డబ్బు, అవకాశాలు, విజయం వారి వెంట నడుస్తూ ఉండడం మీరు చూస్తారా? ఇది ఎందుకంటే వారి మనసు ధనానికి సంబంధించిన శక్తితో అనుసంధానమై ఉంది. ఈ అనుసంధానం మీరు కూడా పొందాలి. ఇప్పుడు ఆలోచించండి మిత్రులారా, రాహు నిజంగా వణికిపోతే ఏం జరుగుతుంది? ఇప్పటి వరకు మీకు గందరగోళం మరియు సమస్యలు సృష్టించిన ఆ శక్తి అకస్మాత్తుగా మీ కోసం పనిచేయడం మొదలు పెడితే మీరు ఒక పెద్ద పళ్ళెంలో డబ్బు పట్టుకొని నిలబడి ఉన్నారని మరియు ఆ డబ్బుకు అంతు లేదని ఊహించుకోండి. ఈ దృశ్యం మీ జీవితంలో నిజం కావచ్చు స్నేహితులారా. అయితే ఒక షరతైతే ఉంటుంది. అదేమిటంటే మీరు ఈ మార్గాన్ని విశ్వాసం మరియు క్రమశిక్షణతో ఆచరించాలి. ఇలా చేస్తేనే ఇది మీ సొంతం అవుతుంది. మరియు అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు వెళ్లే దారి కేవలం ధనం కోసమే కాదు, రాహుని శాంతింప చేయడానికి కూడా. మీ జీవితంలో మానసిక ప్రశాంతత వస్తుంది. మరియు రాహును శాంతింప చేసినప్పుడు మీ జీవితంలో మానసిక ప్రశాంతత వస్తుంది. మీరు గాఢంగా నిద్రపోతారు. మీ బంధాలలో మాధుర్యం వస్తుంది. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అప్పుడే ధనం, సుఖం మరియు విజయం మీ జీవితంలో శాశ్వతంగా నివసిస్తాయి. కాబట్టి ప్రశ్న ఇది కాదు, ఈ మార్గం పనిచేస్తుందా లేదా అని. ప్రశ్న ఏమిటంటే మీరు దానిని ఈ రోజు నుండి అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నారా?
స్నేహితులారా, రాహు కూడా మీకు ప్రసన్నమై ధనవర్షం కురిపించే స్థాయికి మీ ఆత్మను పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఈ ప్రయాణం ఇప్పుడే మొదలవుతుంది మిత్రులారా. ముందుగా ఈ మార్గాన్ని మరింత లోతుగా ఎలా స్వీకరించాలో తెలుసుకుందాం. తద్వారా మీ జీవితం నిజంగా మారుతుంది. మీరు ప్రతిరోజు రాహు మంత్రాన్ని జపించినప్పుడు మీ తలపై ఒక నీలి జ్వాల అనుభూతిని పొందుతారు. నెమ్మదిగా మీ లోపల ఒక కొత్త ఉదయం మొదలవుతుంది. ఈ ఉదయం కేవలం మనసు యొక్క ఆట కాదు, ఇది బ్రహ్మాండంలోని శక్తితో అనుసంధానం చేసే ఒక అనుభవం. మీరు మీ చైతన్యాన్ని ఈశ్వరుడితో అనుసంధించినప్పుడు గ్రహాలు మరియు నక్షత్రాల శక్తి మీ సేవకులుగా మారతాయి. ఇదే రహస్యం. దీనిని అర్థం చేసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే రాహువు ఏ శత్రువు కాదు మిత్రమా, అతడు ఒక గురువు. మనల్ని భ్రమ నుండి తొలగించి సత్యం వైపు తీసుకువెళ్తూ ఉంటాడు. మనం అతనికి ప్రేమ మరియు విశ్వాసంతో తనను అంగీకరించినప్పుడు అదే రాహువు వణికిపోయి మనకు ధనం, అవకాశాలు, విజయం యొక్క తలుపులు తెరుస్తాడు. ఇప్పుడు లోతుగా ఆలోచించండి. మీ జీవితంలో అకస్మాత్తుగా ఒక మార్పు వస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇంత ధనం, ఇంత సంపద, ఇంత మొత్తంలో శ్రేయస్సు ఒకేసారి ఎలా రాగలిగింది? మీరు ఎప్పుడు ఆలోచించి ఉండరు. కానీ ఇది సాధ్యమే మిత్రులారా. ఎందుకంటే ధనం కేవలం బ్యాంక్ ఖాతాలో ఉండే సంఖ్యలైతే కాదు. ధనం ఒక తరంగం, మరియు ఒక తరంగం మీ జీవితంలో ప్రవహించడం మొదలుపెట్టినప్పుడు మీ చైతన్యం దానితో అనుసంధించినప్పుడు ఈ మార్గం మీ చైతన్యాన్ని అదే అంతరంగంలో అనుసంధానించడానికి ఒక మాధ్యమం. ఈ మార్గాన్ని మనం మరింత వివరంగా అర్థం చేసుకుందాం. స్నేహితులారా, మీరు రాహు మంత్రాన్ని జపించినప్పుడు ఒక ప్రత్యేక ఆచారాన్ని పాటించండి. మీ దగ్గర ఒక చిన్న నల్లని వస్త్రం ఉంచుకోండి. దానిపై ఒక వెండి నాణెం ఉంచుకోండి. తరువాత ఆ నాణెం వైపు చూస్తూ మనసులో రాహు మంత్రాన్ని జపించండి. ఈ ప్రక్రియ మీ ఉపచేతన మనసును రాహు శక్తితో అనుసంధానిస్తుంది. కొంతకాలంలోనే మీరు చూస్తారు, డబ్బు ఆగకుండా కాకుండా సులభమైన ప్రవాహంలా మీ జీవితంలోకి వస్తుంది. కానీ ఇక్కడ ఒక లోతైన నిజం కూడా ఉంది. మీరు కేవలం ధనం కోసం ఈ పని మాత్రం చేస్తే దాని ప్రభావం పరిమితంగానే ఉంటుంది. కానీ మీరు దానిని ఆధ్యాత్మిక దృష్టితో చేస్తే, అంటే ధనాన్ని ఈశ్వరుని దయగా చూస్తే, ధనాన్ని కేవలం ఒక సాధారణంగా చూస్తే, అప్పుడు దాని ప్రభావం అపరిమితంగా ఉంటుంది. ఎందుకంటే రాహు మనకు నేర్పేదేమిటంటే, లోభంలో చిక్కుకునే బదులు ధనాన్ని ఒక సాధనంగా ఉపయోగించుకొని ఈశ్వరునికి దగ్గరవ్వాలి. అప్పుడే అతను నిజమైన యోగి. అతడే. అతని వద్ద ధనం ఉన్నా లేకపోయినా అతను లోపల ఎల్లప్పుడూ సంపన్నుడు. ఈ సంపాదన మీ లోపల మేల్కొన్నప్పుడు బాహ్య ధనం కూడా శాశ్వతంగా మీ వద్దకు రావడం మొదలవుతుంది. మీరు చూశారు, ఇంతకు ముందు డబ్బు రాగానే ఖర్చయిపోయేది. ఇప్పుడు అదైతే నిలబడుతుంది. మీ ఇంట్లో, మీ చేతిలో ఇంతకు ముందు అవకాశాలు చేతి నుండి జారిపోయేవి. ఇప్పుడు అవి మీ వద్దకు వస్తున్నాయి. ఇంతకు ముందు ప్రజలు మీ కష్టాన్ని గుర్తించని వారు ఇప్పుడు అదే ప్రజలు మీ పనిని మెచ్చుకుంటారు. ఈ మార్పు కేవలం బాహ్యమైనది కాదు, మీ అంతర్గతమైనది కూడా అవుతుంది. రాహు యొక్క నీడ వణికినప్పుడు మీరు మీ లోపల ఉన్న కాంతిని మేల్కొల్పుతారు. మరియు మిత్రులారా, ఇప్పుడు ఆలోచించండి. ఈ క్షణాన్ని మీ పుట్టినప్పుడు నుంచే మీ ఆత్మ ఎంచుకుంటే ఏం జరుగుతుంది? ఈ జన్మలో మీరు రాహు పరీక్ష ద్వారా వెళ్లి ఈ మార్గం ద్వారా శ్రేయస్సు పొందాలని మీ మనసు ముందే నిర్ణయించుకుంటే, అది నిజమైతే మీరు ఇప్పుడే ఈ క్షణంలో జీవిస్తున్నారు. మిత్రులారా, ఇది కేవలం ఒక వీడియో కాదు, ఇది మీ జీవిత ప్రయాణంలో ఒక మలుపు అవుతుంది. ఇక్కడ నుండి అంతా మారిపోవచ్చు. అందుకే ఈ వీడియో మీ వద్దకు వచ్చింది. మిత్రులారా, దీని వెనుక చాలా పెద్ద బ్రహ్మాండ శక్తి ఉంటుంది. ఈ వీడియో ఎవరికి సులభంగా కనిపించదు మిత్రులారా. అందుకే ఈ వీడియోను సద్వినియోగం చేసుకొని మరియు ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. మరియు గుర్తుంచుకోండి, మీరు ఈ మార్గాన్ని ఆచరించడంలో నిరంతరం చాలా ముఖ్యమైనది. మీరు దీనిని 1-2 రోజులు చేసి వదిలేస్తే ఫలితం అసంపూర్ణంగా ఉంటుంది. కానీ మీరు దీనిని క్రమం తప్పకుండా శ్రద్ధ మరియు ప్రేమతో ఆచరిస్తే రాహువు నిజంగా ప్రసన్నమవుతాడు. మరియు రాహువు ప్రసన్నమైనప్పుడు అతను కేవలం ధనాన్ని మాత్రమే కాదు, అతను మీకు ఆత్మవిశ్వాసం, ధైర్యం మరియు సరైన అవకాశాలు కూడా ఇస్తాడు. ఇప్పుడు నేను మీకు మనసు నుండి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మీరు ఇప్పుడు ఈ ఛానల్ తో అనుసంధానమయ్యారు. ఈ ఛానల్ కేవలం సమాచారం ఇవ్వడం కాదు, ఈ ఛానల్ ఆత్మ ప్రయాణంలో మీకు తోడుగా ఉంటుంది. ఇక్కడ ప్రతి వీడియో మీకు కేవలం జ్ఞానాన్ని మాత్రమే కాకుండా
మీ జీవితంలో మార్పులు కూడా తెస్తుంది. ఈ దివ్య జ్ఞానం నిరంతరం మీ జీవితానికి దిశానిర్దేశం చేయాలని మీరు కోరుకుంటే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది కేవలం ఒక క్లిక్ కాదు మిత్రులారా, ఇది మీకు మరియు మీ మనసు మధ్య ఒక సంకల్పం. మీరు ఇప్పుడు అజ్ఞానం నుండి జ్ఞానం వైపు, కాంతి వైపు వెళ్తున్నారు. మరియు మీరు ఈ వీడియోను లైక్ చేసినప్పుడు, మీరు దానిని మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో పంచుకున్నప్పుడు, మీరు కేవలం ఒక వీడియోను పంచుకోవడం లేదు, మీరు ఒక దివ్యమైన శక్తిని పంచుకుంటున్నారు. మీ ప్రేమైన వారిలో ఎవరికైనా ఈ మార్గం ద్వారా జీవితం మారవచ్చు. కాబట్టి ప్రశ్న ఇది కాదు. కాబట్టి ఇప్పుడు తెలుసుకోండి, ఈ మార్గం పనిచేస్తుందా లేదా అని. ప్రశ్న ఏమిటంటే, మీరు దీనిని ఈ రోజు నుండి అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నారా? మీరు మీ లోపల ఉన్న కాంతిని మేల్కొల్పడానికి సిద్ధంగా ఉన్నారా? దీనివల్ల రాహు వణికిపోతూ కూడా మీకు అపారమైన ధనం మరియు శ్రేయస్సు యొక్క తలుపులు తెరుస్తాడు. కుంభరాశి జాతకులారా, గుర్తుంచుకోండి, ప్రతి క్షణం ఒక ఎంపిక. ఒకటి, మీరు రాహు నీడలో చిక్కుకోవచ్చు, లేదా మీ మార్గాన్ని స్వీకరించి రాహువును మీ మిత్రుడిగా చేర్చుకోవచ్చు. ఎంపిక మీ చేతుల్లోనే ఉంది మరియు ఈ క్షణం మీ జీవితంలో అతిపెద్ద ఎంపిక కావచ్చు. మరియు మిత్రులారా, రాహువు శాంతి కోసం పాటించవలసిన మార్గం ఏమిటంటే అంతర్గత అంగీకారం మరియు ధ్యానం. ఉదయం సూర్యోదయం సమయంలో ఒక ప్రశాంతమైన ప్రదేశంలో కళ్ళు మూసుకొని కూర్చొని మీ తలపై సూర్యకాంతి మెరుస్తున్నప్పుడు ఊహించుకోండి. ఆ వెలుగు ప్రేమతో చూసి మీ హృదయం నుండి, ఓ బ్రహ్మాండ శక్తి, నేను నిన్ను అంగీకరిస్తున్నాను, నేను నిన్ను శాంతితో నింపుతాను మరియు నేను నిన్ను ధనం మరియు శ్రేయస్సు ప్రవాహానికి మాధ్యమంగా మారుస్తున్నాను అని చెప్పండి. ఈ అంతర్గత సంకల్పం రాహువు యొక్క ప్రతికూల శక్తిని సానుకూలంగా మారుస్తుంది. మరియు ధ్యానం తరువాత మనసును ప్రశాంతంగా ఉంచుకొని ఓం రంగ్ రహవే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఇలా చేయడం ద్వారా ఈ ప్రక్రియలో ఒక చిన్న నల్లని వస్త్రంపై ఒక వెండి నాణం ఉంచి మంత్రం జపించేటప్పుడు ఆ నాణం వైపు చూడండి. ఈ చర్య రాహు శక్తిని ధనంతో అనుసంధానిస్తుంది. ఈ మార్గం మీ ఆత్మ పరివర్తనకు ఒక మార్గం. దీనిని శ్రద్ధ మరియు నిరంతరతో చేస్తే మీకు ఆర్థిక లాభాలు మాత్రమే కాకుండా మానసిక శాంతి, గాఢమైన నిద్ర, బంధాలలో మాధుర్యం మరియు ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతాయి. మరియు ఇప్పుడు వెంటనే కళ్ళు మూసుకొని ఒక లోతైన శ్వాస తీసుకోండి మరి మీ హృదయం నుండి చెప్పండి, నేను ధనం, విజయం మరియు శ్రేయస్సు ప్రవాహాన్ని సిద్ధంగా ఉన్నాను. నేను బ్రహ్మాండ శక్తితో అనుసంధానమవుతున్నాను. నేను రాహువును శాంతపరచబోతున్నాను. నేను రాహువును నా మిత్రుడిగా అంగీకరించబోతున్నాను. మరియు త్వరగా చూడండి, రాబోయే రోజులలో మీ జీవితం ఎలా మారుతుందో. మీకు ఈ ముఖ్యమైన జీవితాన్ని మార్చే సమాచారం నచ్చినట్లయితే, కుంభరాశి మిత్రులారా, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని కామెంట్ చేయండి, లేదా ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.